ఒక చిన్న కథ. గాలిపటం పైకి ఎగురుతూ ఉంటుంది. బాగా పైకి ఎగిరేటప్పుడు దాని యజమానుడు కానీ యజమానురాలు కానీ కిందకు లాగుతారు, మళ్ళీ వదులుతారు, మళ్ళీ పైకి ఎగురుతారు. మళ్ళీ పైకి ఎగిరేటప్పుడు గాలిపటం అనుకుంటుంది, ఏంది నేను పైకి ఎగురుతుంటే కిందకి లాగుతున్నారు తేపకి, నేను సాక్షి ఎగరాలనుకుంటే నన్ను పైకి వెళ్తుంటే నన్ను కిందకి లాగుతున్నారు అనుకుంటుంది. అలా కాదు అని చెప్పేసి పైకి వదిలేటప్పుడు దారం తెంచుకొని పైకి ఎగిరిపోయి బాగా వెళ్ళినంత వాటికి వెళ్ళిపోయి మళ్ళీ గాలి కిందకు వచ్చి ఒక ముళ్ళ పొదలో చిక్కుకుంటుంది. ముళ్ళ పొదలో నుంచి వచ్చి గాలికి రోడ్డు మీద పడుద్ది. దాన్ని జనాలు దొక్కుతారు, బళ్ళు దొక్కుతాయి. అక్కడి నుంచి చూసిన ఒక మనిషి వచ్చి, ఏను గాలిపటమా ఇక్కడ ఇట్లా రోడ్ల మీద కింద పడిపోయి జనం చేత తొక్కించుకున్నావు అని అడుగుతుంటే, నా యజమానుడి చేతిలో నుంచి నేను జారి కింద పడ్డాను, తెగిపోయి, అందువలన ఇలా తొక్కబడుతున్నాను అని చెప్పేసి అంటుంది. దీనిలో నీతి ఏంటంటే, ఎప్పుడైతే తల్లిదండ్రి చేతిలో నుంచి వాళ్ళు మనల్ని క్రమశిక్షణగా ఉంచుతున్నారని చెప్పేసి మనం బయటకు వస్తామో అప్పుడు మనం తెగిన గాలిపటం లాగా ఉంటాం. అదే భర్త చేతిలో నుంచి బయటకు వచ్చినా, ఏందా వీళ్ళు క్రమశిక్షణలో పెడుతున్నారు నన్ను అని చెప్పేసి భర్త దగ్గర నుంచి మనం బయటకు వస్తామో అప్పుడు వాల్యూ లేకుండా అయిపోతాం, రోడ్లు పాలవుతాం. ఇదే గుర్తుంచుకోండి.